హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ఆ సంతోషమే వేరు. ఎందుకంటే మనకి ఫ్యామిలీ బాండింగ్, పిల్లలకి ఎలా ఉంటాం, పేరెంట్స్ అందరం మనం కలిసి ఎలా ఉండాలి అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటూ అంటే అలా ఎంజాయ్ చేస్తే అది చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, మనకి బూస్టప్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక బాండింగ్లా ఉండి ఒక ప్రేమగా ఉంటే వాళ్ళకు కూడా అవే లక్షణాలు వస్తాయి. అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, ఇవన్నీ ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైతే మనం బిహేవ్ చేస్తామో అదే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది ఖచ్చితంగాను. మనల్ని చూస్తే మనం చెప్పింది చేయరు పిల్లలు, మనల్ని చూసి ఫాలో అవుతారు అని చెప్పని ఇంతకుముందు నేనే ఒకసారి మీకు షేర్ చేసినట్టు గుర్తు. అదే అనుకుంటా ఇప్పుడును. అంటే మ్యాక్సిమం అంటే వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కానీ, నలుగురం కలిసి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా ఇష్టపడుతూ ఉంటాం మ్యాక్సిమం. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి నచ్చకపోయినా అంటే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి బోర్గా అనిపిస్తాయి కొన్ని టెంపుల్స్ అవి అంటేను. లేదు నాన్న అని చెప్పని కొంచెం మంచి ఎంజాయ్మెంట్లోకి తీసుకొచ్చి వాళ్ళని జోకులు వేస్తూ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ యాక్చువల్గా మేము 17 ఏళ్ల తర్వాత ఇంచుమించు 16 ఏళ్ళు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మా శ్రీకర్కి 17 కాబట్టి వాడికి 1 year ఉన్నప్పుడు మేము వెళ్ళాము ఈ టెంపుల్కి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అది సిటీలో ఉండి ఇన్నాళ్ళు వెళ్ళలేకపోయామేంటి అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. సో దానికోసం అని చెప్పని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు, బిర్లా మందిర్కి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామిని చూద్దామని చెప్పని. ఎప్పుడు చెప్పాను కదా, శ్రీకర్కి 1 year ఉన్నప్పుడు అప్పుడప్పుడే నేను సిటీకి వచ్చిన కొత్త కాబట్టి ఎక్కడికైనా ప్లేసెస్ చూడాలి అంటే ఈ లుంబిని పార్కు, ఈ టెంపుల్ కానీ ఇవన్నీ చూడడానికి అప్పుడు తిరిగేవాడు అనమాట. మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇన్నాళ్ళు పట్టింది మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఉంటారు, చక్కగా చూడాలనిపిస్తుంది కానీ ఎందుకు ఒక ట్రాఫిక్ వల్ల లేకపోతే అంత ప్రత్యేకించి వెళ్ళాలా ఏంటో అంత అప్పటికి తెలియదు నాకు. కానీ సర్లే, లేదు చాలా రోజులు అయింది కదా. మా శ్రీకర్ చిన్నప్పుడు వాడికి ఊహ కూడా తెలియదు కదా. ఇప్పుడు ఆ మెమోరీస్ని వాడికి షేర్ చేస్తూ అందులో అన్నాను కదా ఫ్యామిలీ బాండింగ్ అని చెప్పని. శ్రీకర్ నువ్వు చిన్నప్పుడు వచ్చాను నాన్న అంటే ఆ శ్రావణి అమ్మ నేను లేనా, నేను ఇంకా లేదా అంటుంది. లేదమ్మా అన్నయ్యకి అప్పుడు 1 year ఇంకా నువ్వు రాలేదు పొట్టలోకి అని చెప్పి దాంతో సరదాగా జోకులు వేస్తూ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. శ్రీకర్ నీకు వెళ్ళినప్పుడు నువ్వేం అల్లరి చేసావో, ఏమేమి మనం ఎంజాయ్ చేసాము, ఏమేం ప్లేస్లు తిరిగాము, ఏమేమి నీకు కొన్నాను అంటే సరదాగా అప్పుడు విషయాలు ఆబ్వియస్లీ మనం గుర్తు తెచ్చుకుంటాం. ఇలా పని చేసాడు వాడు, ఇలా ఎత్తుకుంటే ఇలా ఉండేవాడు, ముద్దు చేసేవాళ్ళము అని చెప్పిన మనకి ఆబ్వియస్లీ ఫస్ట్ కిడ్ అనేసరికి ఆ ప్యాంపరింగ్ ఎలాగో ఉంటుంది కదా. అప్పుడు అన్నీ వాళ్ళకి కబుర్లు చెప్తూ వెనకాల నేను కారులో కూర్చున్నప్పుడు నేను మా వారు మాట్లాడుకుంటూ ఎక్కువగా చెప్పాను కదా, ఎక్కువగా పాజిటివ్గా ఉండేవి పిల్లల గురించి. మ్యాక్సిమం మేము మా చిన్నప్పుడు పిల్లలు ఏం చేశారు, డ్యాన్స్ ఏం చేశారు, డైలాగ్స్ ఇప్పటికీ చాలా డైలాగ్స్ మేము ఇద్దరం పొద్దున్న కానీ ఎప్పుడైనా కాఫీ తాగుతాను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. శ్రీకర్ చిన్నప్పుడు ఇలా అనేవాడు, శ్రావణి చిన్నప్పుడు ఇలా అంది. ఇంచుమించు ప్రతిరోజుకి ఒక్కసారైనా సరే వాళ్ళ గురించి ఏవో ఒక చైల్డ్హుడ్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలా అలా అనుకునేవారని చెప్పి నవ్వుకుంటే మాకు ఎంత బూస్టప్గా ఉంటుందంటే అది. వేరే ఎవరి గురించో నెగిటివ్గా మాట్లాడుకోవడం లేకపోతే ఏదో సాడ్గా ఉండేవి మనం షేర్ చేసుకోవడం కన్నా పాజిటివ్గా ఉండే విషయాలు మనకి హ్యాపీ ఇచ్చేవి. ఖచ్చితంగా మన ఫేస్ ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నప్పుడు వెంటనే చిరునవ్వు తెచ్చేది మన పిల్లల ఫొటోస్, మన పిల్లల జ్ఞాపకాలు, వాళ్ళు చేసే అల్లరి అవే ఖచ్చితంగా ఉంటాయి. నేనైతే 100% నమ్ముతాను. నేను మా వారు కూడా, నేను ఒక్కదానే కాదు, నాకన్నా ఇంకా ఎక్కువ ఆయనను. ఎందుకంటే ఏదో ఒక చిన్న చిన్న పేర్లు పెట్టి వాళ్ళని సరదాగా ఆడించడం. మా అమ్మాయి అయితే బోల్డెన్ డైలాగులు ఉంటాయి, అవి ఎంతమందికి చెప్తూ దాన్ని నవ్వుకుంటూ ఉంటారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మా శ్రావణి మాటలకి. అంతలా చెప్పేది చిన్నప్పుడు కబుర్లు అయితేను. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ కానీ అల్లరి కానీ ఇప్పటికీ చేస్తాడు కానీ అప్పుడు ఇంకా క్యూట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ కారులో చెప్పుకుంటూ ఇదిగో చంటి నువ్వు అప్పుడు ఇంకా పుట్టలేదు, కడుపులో ఉన్నాడు, 7th month అనుకుంటున్నా నాకు. అదే హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధ ఉంటారు కదా స్టాట్యూ. అప్పుడు మా ఆడపడిచి వాళ్ళు వస్తే హైదరాబాద్ చూడడానికని మేమందరం కలిసి వెళ్ళాం అనమాట అక్కడికి. 7th month యాక్చువల్గా శ్రీకర్ అప్పుడు. నాన్న నువ్వు అప్పుడు 7th monthలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ తిరిగేసాను తెలుసా నీకు, అప్పుడు నువ్వు కూడా ఉత్సాహంగా, అందుకనే నాలాగే వాడికి ఉత్సాహం వచ్చిందేమో అని అనుకుంటాను మా శ్రీకర్కి కూడా. నేను బోట్ ఎక్కి మధ్యలోకి వెళ్ళి బుద్ధ దగ్గర ఇగో ఇదే టైము ఇంచుమించు 7:30 అలాగే అయింది, 8 కల్లా క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఆ టైంలో ఫోటో దిగాను నాన్న అని చెప్పని చెప్తుంటే అవునా అమ్మ అవునా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అప్పుడు అంత ఫస్ట్ టైం కదా, అంత తెలిసేది కదా జాగ్రత్తగా అంత మరీ ఉండాలి అని చెప్పని.
ఓపిక్గా తిరిగేసేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ వాడికి 1 ఇయర్ వచ్చినప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళాం అనమాట. సో ఇగో టెంపుల్కి అప్పుడు ఎంత మారిపోయింది అంటే అప్పుడంత క్రౌడ్ ఉండేవారు కాదు, ప్లేస్ అంతా కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇంత జనం చూసేసరికి అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎంత రష్ ఉందంటే టెంపుల్. అప్పుడైతే నాకైతే షాపింగ్ కూడా చేసి ఏవో ముత్యాలు అవి కొనుక్కున్నట్టు, ఎందుకంటే బిర్లా మందిర్ దగ్గరే ముత్యాలు చాలా బాగుంటాయి అని చెప్పని అప్పట్లో అనేవారు. చెప్పానుగా 16 ఇయర్స్ ఎగో. ఇప్పుడు విషయమే కాదు అసలు. ఇంకా ప్లస్ చెప్పాలంటే పోనీ 15 ఇయర్స్ ఖచ్చితంగా దాటే ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంతలా అంటే ఒక ప్లెజెంట్గా జనం చూసరికి యాక్చువల్గా కింద నుంచే అంత రష్ ఉంది. ఇంత జనం ఎప్పటికి వెళ్తాం పైకి అని అనిపించింది. కానీ ఒక కొంచెం పైకి వెళ్ళేసరికల్లా ఒక ప్లెజెంట్ ఫీల్, అంటే ఒక పువ్వులు, లైట్లు, ఆ మార్బులు, ఆ చల్లటి గాలి, అసలు ఆ ఫీలింగే చాలా బాగున్నట్టు అనిపించింది. అంటే ఇంత కష్టపడి డ్రైవ్ చేసుకుంటూ ఒక 40 మినిట్స్ ఎంతో ట్రాఫిక్ ఖచ్చితంగా అటు పడుతుంది. అయినా కూడా వెళ్ళేసరికి ఇంత క్యూ అయినా కూడా ఏవో కబుర్లు చెప్పుకుంటూ, ఇగో చంటే అప్పుడు మేము ఉన్నప్పుడు ఇలా, శ్రావణి ఇలాగా, ఏమండి మనం అప్పుడు వచ్చినప్పుడు ఇలా ఉంది అని చెప్పని సరదాగా అలా చిట్చాట్ చేసుకుంటూ చిన్నగా అన్ని మెమోరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ, ఏదన్నా అక్కడ పాటలు వినిపిస్తుంది అనమాట వెనకాల. ఏదైనా చక్కగా నన్ను కూడా ఏదైనా ఒక చిన్న అవకాశం ఇస్తే కనుక నేను కూడా ఏదైనా వెంకటేశ్వర మీద పాట పాడతానండి అని చెప్పని కింద నుంచి చెప్పుకోవడం. మా పిల్లలేమో అమ్మ వీడియో అక్కడ యాక్చువల్గా రాసింది వీడియో తీయకూడదు ఫైన్ అని చెప్పని, పైకి వెళ్ళినప్పుడైతే ఇచ్చేద్దాంలే తీయకూడదు అనుకుంటే కింద నుంచి పర్వాలేదు కదా అని చెప్పని. చూసారు ఎంత జనం ఉన్నారంటే అసలు. ఒక పక్క గోవిందా గోవిందా అనేవాళ్ళు ఒకటి, ఓ పక్కనేమో చిన్నపిల్లలు ఏడుపులు, మా పిల్లలిద్దరూ అమ్మ ఇంకెంతసేపు రష్, అంత జనం ఉన్నారు కాబట్టని. ఇదంతా ఏంటమ్మా ఒకటే రాయ ఉందంటే వాళ్ళకి పాలరాయనన్నా, ఇదంతా మార్బుల్తో చేశారు అప్పట్లోనూ అని చెప్పని అవన్నీ చెప్పుకుంటూ మెల్లమెల్లగా, ఎందుకంటే బోర్ రాకూడదు లైన్లో అంతసేపు ఉన్నప్పుడు, రాకూడదు కదా అని చెప్పని ఏవో విషయాలు సరదాగా షేర్ చేసుకుంటూ మెల్లమెల్లగా అయితే దర్శనం చేసుకున్నాం. కానీ ఒక పెద్ద ప్రదక్షిణం చేసినంత రష్ ఉందనమాట. యాక్చువల్గా దగ్గరికి వచ్చినప్పుడు తీయనివ్వరు, ఇవి చెప్పానుగా ఈ చుట్టూరా మొత్తం గుడి చుట్టూరా క్యూ ఉందనమాట. మొత్తం మార్బులే. ఈవినింగ్ టైంలోనే ప్లెజెంట్గా ఉంటుంది. మనం చూడాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ బెస్ట్ టైం. ఆ గాలికి, ఆ ఫ్లవర్స్ చూడడానికి కానీ, పైకెక్కాక సిటీ అంతా కనబడుతుంది అసలు. పక్కన మీకు ఒకటి సెక్రటేరియట్ మొత్తానికి ఏదో ఉంది, పక్కన కోర్ట్ కానీ, నెక్లెస్ రోడ్ అంటాం కదా అవి, అసలు అవన్నీ ఒక అద్భుతం. అంతే చూస్తేనే మనకు ఆ ఫీల్ కలుగుతుంది. మీ అందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వెళ్ళే ఉంటారు, కానీ ఇలాంటి ప్లేస్లకి ఏంటంటే మనం రెగ్యులర్గా వెళ్ళాం, ఎప్పుడో ఒకసారి చూద్దాంలే అని అనుకుంటాం తప్ప రెగ్యులర్గా వెళ్ళము. సో మళ్ళీ మీరు ఎవరైనా చాలా రోజులైంది అలాగా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఒకసారి షేర్ చేద్దామని అనిపించింది. చూసారు కదా ఎంత లైటింగ్ వెళ్తుందో, ఎంత బాగుందనో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేమో అనిపించింది. వ్యూ మాత్రం అంత బాగుంది. ఎంత కష్టపడి క్యూలో వెళ్ళినా కూడా ఆ 2 నిమిషాలు స్వామిని చూసేసరికి మనసంతా తన్మయత్వం చెందుతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనిపిస్తుంది మనకి, అంత బాగుంది. లోపలంటే అలాగో వీడియో తీయనివారు కాబట్టి దగ్గర వరకు అంతా ఏదో కవర్ చేశాను కొంచెం నేను. అమ్మయ్య కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు లైన్లో అదిను కొంచెం రిలీఫ్ తీసుకోవడం, మళ్ళీ కొంచెంసేపు అలా చల్లగాలికి పీల్చుకోవడం, కాసేపు మళ్ళీ గోవిందా గోవిందా అంటూ క్యూలో అందరం వెళ్ళడమే. ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా తొయ్యడాలు అవి ఏం లేవు, ప్రశాంతంగా దేవుడి దండం పెట్టుకుని వచ్చాము. చాలా డివైన్ ఫీలింగ్ అయింది మంచిగాను. సరదాగా మీకు షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా చేశాను. ఇప్పుడు ఒక చిన్న పాట విందాం. ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి అభయంబులిచ్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి, కలిగియగు భూకాంత కౌగిలించిన చేయి. వలనైన కొనగోళ్ళ వాడి చేయి, ఇందరికి అభయంబులిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, ఉనరంగ భూదానమొసగు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, ఉనరంగ భూదానమొసగు చేయి. మునసి
తెచ్చిన చేయి ఎనయా నాగేలు ధరించు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు ఉరపెడి దొడ్డ చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు ఉరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల దిలిపిడి చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి. ఇది ఈరోజు వీడియో. మేము సరదాగా బిర్లామందిర్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని యాక్చువల్లీ ఫస్ట్ టైము ఏమీ కొనుక్కోకుండా ఇంటికి వచ్చాను. ఓన్లీ సైట్ సీయింగ్ అంటాను చూసారా, అలా చూసి వచ్చాను తప్ప ఏది కొనలేదు. అంటే అప్పటికే బాగా క్యూలో నుంచి స్ట్రెయిన్ అయిపోయాం కాబట్టి ఇంకెక్కువ షాపింగ్ మీద దృష్టి పెట్టకుండా చక్కగా దర్శనం అది అయితే చాలా బాగా జరిగింది, చేసుకుని వచ్చాము. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.